ఫోన్ రికార్డింగ్ ఎవిడెన్స్ కింద పనికొస్తుందా లేదా? మనం వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్, ఫోన్ రికార్డింగ్స్ ఇలాంటివన్నీ కూడా వేస్తూ ఉంటాం. అయితే అవి వైలేషన్ ఆఫ్ ప్రైవసీ కింద కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి అంటారు. అయితే ఫ్యామిలీ కేసెస్లో మటుకు పనికొస్తాయండి. ఈ ఫోన్ రికార్డింగ్స్ అన్నవి ఎవిడెన్స్ కింద పనికొస్తాయి అన్నమాట. ఎందుకు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగిన సంఘటనలు ఎవరు అక్కడ సాక్షులు ఉండరు. ఐదర్ వైఫ్ చెప్పిందో హస్బెండ్ చెప్పిందో నమ్మాల్సిందే తప్ప అక్కడ ఎవరు సాక్షులు ఉండరు జనరల్గా. సో ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బేస్ చేసి జడ్జ్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే కొన్ని నేను సైటేషన్స్ ఇస్తానండి, కేస్ లాస్ కొన్ని మీకు క్యాప్షన్లో ఇస్తాను. అవి వెరిఫై చేస్తే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ ఎట్లా వేయాలి, ఏవేవి వేస్తే పనికొస్తాయి అన్నది కేసెస్లో ఉన్నాయి. నేను ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను. ఒక కేసులో ఏంటంటే ప్రైవసీ కింద వైలేషన్ ఏమీ చేయట్లేదు అని చెప్పి ఇచ్చిన జడ్జ్మెంట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైతే వాయిస్ రికార్డింగ్ వేస్తున్నారో ఆ వాయిస్ రికార్డింగ్ మ్యాచ్ అవ్వాలి, కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఏ వాయిసెస్, ఏ ఇమేజెస్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు కదా, సో అట్లాంటివి పనికిరావు అనమాట. కరెక్ట్గా ఆ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు వేస్తున్న ఎవిడెన్స్కి తగ్గట్టు ఆ మ్యాచ్ అవుతేనే అది రికార్డింగ్ పనికి వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు ఐటీ యాక్ట్ ప్రకారం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సర్టిఫికేట్తో పాటు వేయాల్సిందే, ఊరికేనే వేస్తే కాదనమాట. పాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద 65B కింద వేస్తాము, ఇప్పుడు కొత్తగా బిఎస్ యాక్ట్ కింద 63 కింద అయిందనమాట అదే సెక్షన్. సో ఈ కొత్త చట్టం ప్రకారం మనకి ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ అనేవి పనికొస్తాయని చెప్పి వచ్చిందనమాట మనకి. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఐటీ యాక్ట్ సర్టిఫికేట్ ప్రకారం వేయడంతో పాటు మీరు ఆ రిలేటెడ్గా ఉండాలన్నమాట. ఆ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మీ జరిగిన సంఘటనకి రిలేటెడ్గా ఉండాలి. అన్రిలేటెడ్వి వేస్తే మటుకు తీసుకోదన్నమాట కోర్టు. ఈ కేసెస్ అన్నీ కూడా మీరు క్యాప్షన్స్లో చూసుకోవచ్చు.